ఇవాటి రోజున పరమ పవిత్రమైన అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామి యొక్క దర్శనాన్ని శ్రీ కాళహస్తేశ్వర స్వామి మరియు శ్రీ జ్ఞానప్రసూనాంబిక పరమేశ్వరి యొక్క దర్శనాన్ని ఇవాటి రోజున చేసి భగవత్ సన్నిధిలో ఆ భగవత్ కృప చేత ఈ రాష్ట్రము ఇవన్నీ కూడా ఈ రాష్ట్రము ఈ దేశము సమస్త ఆస్తిక భక్త మహాజనులు అందరూ కూడా చక్కగా క్షేమంగా ఉండాలి. ఇవన్నీ కూడా చక్కటి అభివృద్ధిని చెందాలి. ఈ రాష్ట్రం ఈ దేశం సమస్త ప్రపంచంలోనే సర్వోత్కృష్టమైనటువంటి దేశంగా అన్ని రకాలుగాను ఆధునికతలోను ధార్మికతలోను విద్య శిక్షణలోను ఆర్థికతలోను అన్ని రకాలుగా కూడా మన దేశం ఈ రాష్ట్రం ఇవన్నీ కూడా చక్కగా అభివృద్ధి చెందాలి. ప్రజలందరూ కూడా చక్కగా క్షేమంగా ఉండాలి. ఆ భగవత్ కృపతో ఈ దేశం అంతా కూడా చక్కగా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలి అని విశేషంగా ప్రార్థన చేయడం జరిగింది. తప్పకుండా ఆ భగవద్ అనుగ్రహం అనేది అందరికీ లభిస్తుంది. తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మనందరం కూడా అనాది కాలంగా ఈ సనాతన హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి పరంపరలో ఆ దేశంలో మనం జన్మించాం. ఈ దేశంలో అనాది కాలంగా సనాతన హిందూ ధర్మం అనేది ఆచరింపబడుతూ ఉన్నది. ఈ సనాతన ధర్మాన్ని ఈ ధర్మాన్ని సనాతనం అని ఎందుకన్నారు అనంటే ఇది అనాది కాలంగా వస్తూ ఉన్నటువంటి ధర్మం, అదేవిధంగా శాశ్వతమైనటువంటి ధర్మం కాబట్టి దీన్ని సనాతన ధర్మము అని అన్నారు. అందుకే కనుక మీరు చూసుకుంటే ఈ ధర్మం ఫలానా కాలంలో ఫలానా వ్యక్తి ద్వారా ప్రారంభింపబడింది అనేటటువంటి మాటకి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇది అనాది కాలంగా వచ్చినటువంటి ధర్మము. కాబట్టి మన యొక్క ఈ ధర్మంలో భగవద్ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ భగవద్ ఆరాధనను చేయడం ద్వారా మనం ఉన్నటువంటి ఈ సాంసారికమైన దుఃఖాల నుంచి మనందరం కూడా కోరుకునేటటువంటి శాశ్వతమైనటువంటి శ్రేయస్సు వైపుకి మనం వెళ్ళగలుగుతాం. ఆ వైపుకి మనం వెళ్ళాలి అని అంటే దానికి ధర్మాచరణ అనేది చాలా అవసరం. మనం ఉన్నటువంటి దుఃఖం నుంచి సుఖం వైపుకి మనం వెళ్ళాలి, శ్రేయస్సుని పొందాలి అని అంటే దానికి ఈ ధర్మాచరణ అనేది చాలా అవసరం. ధర్మాచరణ అంటే ఏమిటి, దీన్ని సారాంశం ఏమిటి, దీన్ని సంక్షేపంగా చెప్పాలి అని అంటే రెండు విషయాలు. ఒకటి భగవద్ ఆరాధన, రెండు పరోపకారం. ఈ రెండే ధర్మాచరణ అని అంటే ఎవరైతే భగవంతుణ్ణి చక్కగా ఆరాధిస్తూ తనకు సాధ్యమైనటువంటి మార్గంలో భగవద్ ఆరాధన చేస్తూ తనకి సాధ్యమైనటువంటి రీతిలో ఇంకొకరికి ఉపకారం చేస్తూ జీవిస్తాడో అతడే నిజమైనటువంటి ధార్మికుడు. కాబట్టి ఈ రకంగా ఈ మార్గాన్ని ఈ విషయాన్నే మన ధర్మం అనేది మనకి విశేషంగా ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి గొప్ప ధర్మం మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం. ఈ పరంపరలో ఈ ధర్మంలో జన్మించినందుకు అందరూ కూడా ఎంతో గర్వపడాలి. ఇది చాలా గొప్ప ధర్మం, ఎంతో గొప్ప సంస్కారాలని మనకి ఇస్తూ ఉన్నటువంటి ధర్మం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చాలామందికి ఈ ధర్మంలో ఉండేటటువంటి ఎన్నో విషయాలు తెలియవు. సామాన్యంగా ఎవరో 2-3 విషయాల్ని పట్టుకొని ఆ విషయాలను కూడా వక్రీకరించి ఏమిటో ప్రచారం చేస్తూ ఉంటారు ఈ ధర్మం గురించి. కానీ అసలుగా లోతుగా ఈ ధర్మాన్ని మనం ఈ ధర్మం గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆచరించినప్పుడు మాత్రమే దీని యొక్క గొప్పతనం అనేది మనకి చక్కగా తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా గొప్ప ధర్మం. అందరూ కూడా చాలా చక్కగా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఈ ధర్మాన్ని ఆచరించాలి. అందరికీ కూడా మేము తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఎవ్వరూ కూడా ఈ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఈ హిందూ ధర్మాన్ని ఎవ్వరూ కూడా వదిలిపెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా అటువంటి తప్పుని చేసుంటే అంటే హిందూ ధర్మాన్ని ఏదో ఒక కారణంతో వదిలేసుంటే మళ్ళీ ఆ తప్పును అందరూ కూడా సరిచేసుకోవాలి. అంటే మళ్ళీ ఈ ధర్మంలోకి రావాలి, చక్కగా ఈ ధర్మాన్ని శ్రద్ధగా అందరూ కూడా ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఈ గొప్ప ధర్మం, ఈ ధర్మంలో ఈ క్షేత్రములు అనేవి ఏవైతే ఉన్నాయో వెనకటి కాలం నుంచి కూడా అనాది కాలంగా ఈ క్షేత్రములు అనేవి ఈ ధర్మానికి ఒక శక్తి కేంద్రం లాంటివి. కాబట్టి ఈ క్షేత్రములను కూడా చక్కగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ క్షేత్రముల్ని చక్కగా నిర్వహించవలసినటువంటి బాధ్యత ఇక్కడ నిర్వహణ కోసం ఉన్నటువంటి అధికార వర్గం వారందరికీ ఉంటుంది. అదేవిధంగా ఆ క్షేత్రం యొక్క పవిత్రతని చక్కగా కాపాడుతూ
భగవంతుడిని చక్కగా ఆరాధిస్తూ అక్కడ జరిగేటటువంటి నిత్య ఆరాధనలు, ఉత్సవాలు వీటన్నిటిని కూడా చేయవలసినటువంటి బాధ్యత అక్కడ ఉండేటటువంటి అర్చకులు, వేద పండితులు అందరికీ కూడా ఆ బాధ్యత అనేది ఉంటుంది. అదేవిధంగా భక్తులకు కూడా మనం ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి నియమాలు ఏమిటి, ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటి, మనం అక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకొని ఏదో విహారయాత్రకు వచ్చి వెళ్ళినట్టు కాకుండా క్షేత్రయాత్ర అనంటే అది చాలా గొప్ప విషయం. అటువంటి క్షేత్రయాత్రను చక్కగా అందరూ శ్రద్ధగా చేసి క్షేత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని భక్తులందరూ కూడా తమ వల్ల క్షేత్రానికి ఏ విధమైనటువంటి భంగం కలగకుండా, క్షేత్రం యొక్క పవిత్రతకి, గొప్పతనానికి, ఘనతకి ఏ విధమైనటువంటి భంగం కలగకుండా ఉండేట్టుగా భక్తులందరూ కూడా క్షేత్రయాత్రను చేయడం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా శంకరాచార్యుల వారు, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఎందుకు అనంటే ఇవాల్టి రోజున ఇన్ని గొప్ప క్షేత్రాల్ని మనం చూస్తూ ఉన్నాం, వేద మంత్రములని మనం వింటూ ఉన్నాం, ఈ సనాతన ధర్మం యొక్క ఆచరణని మనందరం కూడా చేస్తూ ఉన్నాము. ఈ వైదిక మార్గాన్ని, ఈ ధర్మ మార్గాన్ని ఇవాల్టికి కూడా మనం చూస్తూ ఉన్నాము, ఆచరిస్తూ ఉన్నాము, తద్వారా శ్రేయోవంతులం అవుతూ ఉన్నాము అనంటే దానికి కారణం జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. శంకరాచార్యుల వారు విశేషంగా మన ధర్మాన్ని ఉద్ధరించి ఈ ధర్మం ఎప్పుడు కూడా ప్రచారంలో ఉండాలి, నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు అనేటటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మన దక్షిణ భారతానికి శృంగేరి క్షేత్రంలో శారదామ్మ వారిని ప్రతిష్టాపించారు. అందుకే ఈ పీఠం శారదాపీఠము అనేటటువంటి పేరుని పొందింది. కాబట్టి శారదాపీఠం అని అంటే అది శృంగేరి పీఠం, శృంగేరి శారదాపీఠం. ఈ దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి పేరు ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. ఇది దక్షిణ దిక్కు యొక్క పీఠం. అదేవిధంగా పశ్చిమంలో ద్వారకా క్షేత్రంలో అక్కడ ద్వారకా పీఠాన్ని శంకరాచార్యులు వారు స్థాపించారు పశ్చిమ దిక్కులో. అదేవిధంగా ఉత్తరంలో బదిరీ క్షేత్రంలో అక్కడ జ్యోతిష్ పీఠాన్ని స్థాపించారు. తూర్పు దిక్కులో పురి జగన్నాథ క్షేత్రంలో గోవర్ధన పీఠాన్ని శంకరాచార్యులు వారు స్థాపించి ఈ విధంగా సమస్త భారతీయుల్లోనూ, సమస్త ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని కలుగజేసి అందరికీ కూడా ఈ ధర్మ మార్గాన్ని చూపించి ఈ ధర్మాన్ని ఉద్ధరించినటువంటి వారు శంకరాచార్యుల వారు. ఈ పరంపరలో, ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం యొక్క పరంపరలో మా గురువరేణ్యులు, ప్రస్తుతం ఈ పీఠం యొక్క అధిపతులు 36వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీయ తీర్థ మహాస్వామి వారు, వారి యొక్క అనుగ్రహంతో మేము ఈ యాత్రను ప్రారంభించి ఈ యాత్రలో మన యొక్క ఈ ఆంధ్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని క్షేత్రాల్లో యాత్రను చేస్తూ విశేషంగా నిన్నటి రోజున ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చాం. అదేవిధంగా ఇవాటి రోజున భగవత్ సన్నిధిలో దర్శనం చేశాం. ఇక్కడి నుంచి ఇవాటి రోజున తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఇక్కడ చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగి ఉన్నాయి. ఈ సందర్భంగా అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం. కూడా ఉన్నది ఇక్కడ, అక్కడ కూడా ముందు భవిష్యత్తులో చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఉన్నది. ఆ వ్యవస్థను కూడా చేయబోతూ ఉన్నాం. తద్వారా ఆ వైదిక విద్య, మన ధర్మం చక్కగా ఇంకా కూడా చక్కగా అభివృద్ధిని చెందుతాయి. ఇక్కడ చేయాలనేటటువంటి సంకల్పం కూడా ఉన్నది. మన పీఠానికి సంబంధించినటువంటి భవనంలో జరుగుతుంది అది కూడా.